ఏమని అర్థమైందా ఈ డయాగ్రామ్లో? Upper eyelid is covered, upper eyelid covers 1/6 of cornea and lower eyelid just touches cornea. This is the normal position. Normal position. ఈ వర్డ్స్ కన్నా ఈ వర్డ్స్ గుర్తు పెట్టుకుంటారా గుర్తు పెట్టుకోరా అనేది కాదు, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ కొన్ని కండిషన్స్ మీరు మనకి మన మైండ్ ఐకి తెలిస్తేనే మన కళ్ళకి కనిపిస్తాయి అన్నట్ల. ఇక్కడ లిడ్ మార్జిన్ స్ట్రెయిట్గా ఉంది, ఇక్కడ లిడ్ మార్జిన్ స్ట్రెయిట్గా ఉంది. ఎంట్రోపియాన్ అంటే కొంచెము ఈ లిడ్ మార్జిన్ అనేది ఇన్వర్డ్ రొటేషన్ అయి ఉంటుంది. ఇన్వర్డ్ రొటేషన్ ఆఫ్ eyelid margin. Entropion. Ectropion. కొంచెము outward rotation. Outward rotation. మనకి పేర్లు తెలియకున్నా కానీ ఈ ఇన్వర్డ్ రొటేషన్ అవుట్వర్డ్ రొటేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది, పేషెంట్ ఐస్ క్లోజ్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా క్లోజ్ కాదు. ఎక్ట్రోపియాన్ ఉన్నప్పుడు స్పెషలీ ఆ లిడ్ మార్జిన్ కొంచెం బయటికి పోయి ఉంటుంది కాబట్టి ఎక్కడైతే బయటికి పోయి ఉంటుందో అక్కడ మనం క్లోజ్ చేసినా కానీ ఇట్లా సన్న గ్యాప్ కనిపిస్తుంది. ఆ సన్న గ్యాప్ వల్ల లాంగ్ టర్మ్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటరింగ్ ఆఫ్ ఐ, కళ్ళు నీళ్ళు గారుతుంది అని వస్తారు. వాటరింగ్ ఆఫ్ ఐ. lag of thalamus. lag of thalamus అంటే ఇది ఎక్కువ బెల్స్ పాలసీలో చూస్తామన్నమాట. బెల్స్ పాలసీ అంటే డీవియేషన్ ఆఫ్ మౌత్. ఎవరికైనా మన కాలు చెయ్యి పడిపోయినట్లా నోరు చుట్టబోయి ఉంటుంది, ఒక సైడ్కి నోరు చుట్టబోయి ఉంటుంది. అట్లా వాళ్ళకి మనము కళ్ళు మూసుకో అన్నప్పుడు కళ్ళు పూర్తిగా మూతబడదన్నమాట, కొంచెం గ్యాపే ఉంటుంది. వాళ్ళు కళ్ళు కంప్లీట్గా క్లోజ్ చేయలేరు. కళ్ళు మూసుకుంటే కార్నియా పైకి పోతుంది, వైట్ పార్ట్ ఒకటి ఇట్లా కళ్ళు పూర్తిగా మూత పడదు. ల్యాగ్ ఆఫ్ థాలమస్ ఇది నర్వ్స్కి సంబంధించింది. మనకి ఎక్కువ న్యూరో ఫిజిషియన్స్ చూస్తుంటారు ఇవి. ఒక కన్నే ఇది ఎప్పుడైనా సింగిల్ అయినే, రెండు ఉండదు. ఒక సైడ్ మూతి చుట్టబోయింటే ఆపోజిట్ అయ్యి చూస్తే మనకి కన్ను మూత పడదు. ఎప్పుడు వాటరింగ్ అనే కంప్లైంట్తో వస్తుంటారు. మనం రెప్ప మూత పడేంత వరకు ఆ వాటరింగ్ ఆగదు. ఇట్లా కేసులకే మనము కళ్ళు మూత వేసుకొని ప్లాస్టర్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని పడుకోండి అని చెప్తుంటాం సొల్యూషన్గా. వాటిని ల్యాగ్ ఆఫ్ థాలమస్ అంటారు. దీన్ని చెప్పడం వల్ల మీకు పదాలు తెలుసుకోవడం కాదు, జస్ట్ ఒక కేసు చూసినప్పుడు మనం ఐడెంటిఫై చేయగలుగుతామని అంతే. ఇంకొకటి టోసిస్. టోసిస్ అంటే ఏమి, రెప్ప ఇట్లా
పడిపోయి ఉంటుంది. తెరిచినా కానీ తెరుచుకోదు కన్ను, మూత పడిపోయి ఉంటుంది. డ్రూపింగ్ ఆఫ్ ఐలిడ్. ఇవి ఐలిడ్ పొజిషన్లో అబ్నార్మాలిటీ. ఫస్ట్ రెండు వచ్చి ఐలిడ్ మార్జిన్ వరకే ఉంటుంది, ఎంట్రోపియాన్ ఎక్ట్రోపియాన్. తర్వాత ల్యాగ్ ఆఫ్ థాల్మస్ అనేది ఎక్కువ నర్వ్ డిసార్డర్లో కంప్లీట్ క్లోజర్ ఉండదు, చిన్న గ్యాప్ ఉంటుంది ఎప్పుడు. టోసిస్ అనేది కూడా ఎక్కువ లిడ్స్కి సప్లై చేసేది థర్డ్ క్రేనియల్ నర్వ్ కాబట్టి నర్వ్ పాలసీలో న్యూరోఫిజిషియన్స్ దగ్గర ఎక్కువ వస్తుంటాయి ఇవి. వీటికి అంతా సర్జికల్ ట్రీట్మెంటే, ఎంట్రోపియాన్ ఎక్ట్రోపియాన్ సర్జరీస్ చేస్తుంటారు. ల్యాగ్ ఆఫ్ థాల్మస్కి ఏం పెద్ద ట్రీట్మెంట్ ఉండదు. టోసిస్కి అయితే ఇక్కడ నుంచి మజిల్ సప్లై చేసేది వీక్ అయిపోయి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ అంతా ల్యాగ్ అయిపోయి ఇట్లా పడిపోయి ఉంటుంది. ఇక్కడ ఈ మజిల్ కూడా టోసిస్లో మజిల్ కూడా వీక్ అయిపోయి ఉంటుంది. మనం ఇట్లా మజిల్ని స్ట్రెంగ్త్ చేసుకుంటారు, కట్ చేసి టైట్ చేయడం, అట్లా సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి టోసిస్కి. ఈ టోసిస్ చేసేది, ఎంట్రోపియాన్ చేసేది, ఎక్ట్రోపియాన్ చేసేది, వి డీల్స్ విచ్ పార్ట్ ఆఫ్ ఆఫ్థమాలజీ తెలుసా మీకు? ఆక్యులోప్లాస్టీ. ఫస్ట్లో నేను ఆఫ్థమాలజీలో డివిజన్స్ చెప్పినాను. ఆక్యులోప్లాస్టీ ఈ ఐలిడ్స్కి అంతా చేసే ప్రొసీజర్స్ అంతా ఆక్యులోప్లాస్టీ వాళ్ళు చేస్తుంటారు. చిన్నపాటి ప్లాస్టిక్ సర్జన్స్ టైప్ అనుకోండి, అంతే. ఐకి సపరేట్గా ప్లాస్టిక్ సర్జన్స్ అనుకో. ఆక్యులోప్లాస్టిక్. ఇవి మాల్ పొజిషన్స్ ఆఫ్